హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మరొక కొత్త వీడియోతో వచ్చేసానండి. ఫిష్ ఫ్రై కర్రీ చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా చేసుకోవచ్చు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుందండి. చూడండి, చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా, చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, నోరు ఊరిపోతుంది కదా, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చపాతీలోకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుందండి రెసిపీ అయితే. ముందుగా ఆనియన్స్ టమాటాలు తీసేసుకొని కట్ చేసుకోవాలండి. ఫిష్ అనేది బాగా కడిగేసుకుని శుభ్రంగా చేసేసుకోవాలి. ఇలా చూడండి, ఇలా శుభ్రంగా కడిగేసుకున్నామండి. తర్వాత ఒక బౌన్లో వేసేసుకొని దానికి సరిపడా సాల్ట్ వేసేసుకోండి, ఫిష్కి సరిపడా. తర్వాత కొద్దిగా పసుపు, కారం వేసేసుకోండి. కారం కొద్దిగా ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి టేస్ట్ అయితే. మేమైతే 2 స్పూన్ల వరకు కారం వేసుకున్నామండి. ఇలా వేసేసుకొని తర్వాత ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలండి. ఒక 1/2 స్పూన్ అలా వేసేసుకొని ఇలా బాగా కలిపేసుకోవాలి. మొత్తము ముక్కకి బాగా మసాలా పట్టేటట్టుగా బాగా కలిపేసుకోవాలి. ముక్కలకు మసాలా అయితే బాగా తలగాలండి ఫిష్కి అయితే. చూడండి, ఈ విధంగా. తర్వాత స్టవ్ మీద పెన్నం పెట్టేసుకోవాలండి. పెన్నం కొద్దిగా హీట్ ఎక్కాక ఇందులోకి ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత ఫిష్ ఇలా వేసేసుకోవాలండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా వేసేసుకోండి. ప్లీజ్ వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు బాగా అర్థమవుద్ది రెసిపీ ప్రాసెస్ అంతా. ఇలా ముక్కలు వేసేసుకున్నాం కదా, ఇటు ఒక 2-3 నిమిషాలు బాగా అయిన తర్వాత తిప్పేసుకోవాలండి. ఇలా తిప్పేసుకోవాలి, ఏమంటే తిప్పకండి. 2-3 నిమిషాల తర్వాత తిప్పేసుకోండి. హైలో పెట్టుకోకండి, మీడియంలో పెట్టుకోండి. స్టవ్ అనేది మంట అనేది మీడియంలో ఉంటేనే బాగుంటుందండి ఏ రెసిపీకైనా. ఇలా తిప్పేసుకున్నాం కదా, ఇంకొక 2 నిమిషాల తర్వాత ఇలా కూడా తిప్పేసుకోవాలి. చూడండి, చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా బాగుంటుందండి. ఈ రెసిపీ వచ్చేసి ఫిష్ ఫ్రై కాదు, ఫిష్ పులుసు కాదండి, ఫిష్ ఫ్రై కర్రీ అండి. ఇదైతే చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి, కొత్తగా చాలా బాగుంటుంది. ఇప్పుడు తీసేసుకుందాం. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల మాకు ఇంకా చేయాలని మోటివేషన్ అదేదండి వీడియోస్ అనేది. ప్లీజ్ లైక్ చేయండి. ఇలాగే అన్నీ తీసేసుకోవాలండి. ఇదైతే రాకుంది వచ్చేసింది. చూడండి, ఇలా తీసేసుకోవాలండి అన్నీ. మిగతావి కూడా అలాగే వేసేసుకొని తీసేసుకోవాలండి. తర్వాత ఆనియన్స్ ఇలా సన్నగా కట్ చేసుకున్నాం. మెంతులు, జీలకర్ర, ధనియాలు వచ్చేసి ఇలా వేయించుకున్నామండి. తర్వాత ఇలా మిక్సీ పెట్టేసుకున్నాం. అలాగే 4-5 స్పూన్ల కొబ్బరి పొడి, అలాగే టమోటాలు ఇందాక చూపించిన మిక్సీ పెట్టేసుకున్నాం. ఆనియన్స్ కూడా కట్ చేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ ఇలా ఒక పక్కన ఇలా ఫ్రై చేసేసుకుంటున్నాం అండి, అవి చేసుకుంటూనే. ఇప్పుడు ఇవి తీసేసుకుందాం. కొద్దిగా చింతపండు, ఒక నిమ్మకాయ సైజంత చింతపండు నానబెట్టేసుకోండి. తర్వాత స్టవ్ మీద ఒక బాండీ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా బాగా కలిపేసుకోవాలండి. ఆనియన్స్ కొద్దిగా మగ్గాలి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఆనియన్స్ అన్నీ బాగా మగ్గాలి కదా.
ఇప్పుడు ఇందులోకి ఒక అర స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాం. ఫిష్ కలిపేటప్పుడు కూడా ఒక అర స్పూన్ వరకు వేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక అర స్పూన్ వేసుకున్నామండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఇలా బాగా కలిపేసుకోవాలండి, ఒక 2 నిమిషాల పాటు. ఇప్పుడు ఇందులోకి ఒక 4 పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 4 కరివేపాకు రెమ్మలు కూడా వేసేసుకున్నామండి. ఇలా వేసేసుకొని బాగా కలిపేసుకున్నాం. కొత్తిమీర కూడా కొద్దిగా వేసేసుకున్నాం కట్ చేసుకొని. ఇప్పుడు ఇందులోకి మిక్సీ పట్టి పెట్టుకున్న టమోటా పేస్ట్ అంతా ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. టమోటా పేస్టు పచ్చి వాసన పోయేంత వరకు ఒక 4-5 నిమిషాల పాటు ఇలా మగ్గనిద్దాం. ఇలా కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్ వేసేసుకోవాలండి. ఫిష్లో వేసి కలుపుకున్నాం కదా, అప్పుడు ఫ్రై చేసుకోనికి ఇప్పుడు చూసుకొని దానికి కర్రీకి సరిపడా వేసుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపు వేసేసుకోవాలి. మిక్సీ పట్టేసుకున్నాం కదా, ధనియాలు, జీలకర్ర, మెంతులు ఆ పొడి వేసేసుకోవాలండి. అలా వేసేసుకున్న తర్వాత ఎండు కొబ్బరి పొడి కూడా వేసేసుకోవాలి. ఒక 4-5 స్పూన్ల వరకు ఎండు కొబ్బరి పొడి కూడా వేసేసుకొని ఇలా బాగా కలిపేసుకోవాలండి. ఇలా ఈ రెసిపీ ఇలా ఒకసారి మీ ఇంట్లో చేసి పెడుతుంది. మీ ఇంట్లో అందరికీ చాలా బాగా నచ్చుతుంది. ఎప్పుడు ఇంకా ఫిష్ చేసినా కానీ ఇలాగ చేయమని అడుగుతారు, అంతా బాగుంటుందండి ఈ రెసిపీ అయితే. ఇందులో ఇప్పుడు తగినంత కారం వేసేసుకోవాలండి. కర్రీకి తగినంత మీ టేస్ట్ తగినట్టు వేసుకోండి. ఇలా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చింతపండు రసం వేసేసుకోవాలండి. ఇలా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. మా స్మెల్ అయితే ఏమొస్తుందండి, చాలా సూపర్గా ఉంది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర కూడా కట్ చేసుకుని వేసుకున్నాం. ఇలా వేసేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకున్నాం. ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసేసుకోవాలండి. చూడండి, ఒక 3 గ్లాసుల వాటర్ వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని మొత్తం ఇలా బాగా కలిపేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 2 లవంగాలు కూడా వేసేసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఒక 2 నిమిషాలు మూత వేసి పెట్టేసుకుందాం. 2 నిమిషాల తర్వాత ఇలా మరుగుతుంది చూడండి. అబ్బా, స్మెల్ అయితే ఏమొస్తుందండి, చాలా బాగుంది. మీరు ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది మీ ఇంట్లో. 2 నిమిషాల తర్వాత చూడండి. ఇప్పుడు ఇందులోకి ఫిష్ అనేది ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అవి వేసేసుకోవాలండి. ఈ పాటికే మీకు అర్థమైపోతుంది కర్రీ ఎలా ఉంటుందో, టేస్ట్ అయితే అర్థం చేసుకోవాలి ఇంకా మీరే. చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు అన్నీ ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఊరికే ఇలా మెల్లగా ఇలా కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి ఒక 2 నిమిషాలు. చూడండి, ఇప్పుడు పైన ఇలా కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. కలపడం అంటే గరిటెతో కలపకూడదండి, ఊరికి తిప్పేసాలి, లేకుంటే ముక్క అనేది ఇరిగిపోద్ది. ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఇలా పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే చూడండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఫిష్ ఫ్రై కర్రీ చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకుండా ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. రెసిపీ ఎలా ఉందో చూడండి, చూస్తుంటే నోరు రుపుతుంది కదా.
తప్పకుండా మీ ఇంట్లో కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ముక్క చూడండి ఎంత బాగుందో. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఆల్ అనే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీ దగ్గర నోటిఫికేషన్ వచ్చేస్తుంది. చూసేయండి ఎలా ఉందో. చూడండి, ఇలా కొత్తగా ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక ప్లేట్లో అన్నం వేసేసుకొని ఫిష్ ఫ్రై కర్రీ వేసేసుకొని తింటుంటే ఆహా చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇంకా ఆలస్యం ఎందుకు, మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు ఇలా కలిపేసుకొని ఇలా ముక్క ఇలా పెట్టేసుకొని తింటే ఆహా ఆహా ఏమి రుచి అనరామై మరిచి అనక తప్పరండి. ప్లీజ్ ఇలా ట్రై చేయండి. కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆల్ అనే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ప్లీజ్ కామెంట్ చేయండి.